ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాను. క్రమం తప్పకుండా ప్రేయర్ చేయండి, అలాగే వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుని యొక్క వాక్యము, ప్రార్థన మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ దినం దేవుని యొక్క వాగ్దానం కొరకు మరి మీరు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారని మరి నేను నమ్ముతున్నానండి. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. బాధపరచుబడు వారిని మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వారి ప్రార్థన అంట, ఆయన వారి యొక్క మర్రంట ఆయన మరువడు కదా. దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన అద్భుత కార్యాలు జరిగిస్తుంది. నీ ప్రార్థన మన దేవుడు వినే దేవుడు, మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ఖచ్చితంగా నీకు ఏ కష్టంలో ఉన్నా, ఏ రీతిగా నువ్వు బాధపరచబడుతున్నా, ఒకవేళ ఏ వ్యక్తులతో నువ్వు బాధపరచబడుతున్నా, ఒకవేళ రోగంతో, అప్పుతో, మరి సమస్యలతో, నిందలతో, అలాగే కోర్టు కేసులతో నువ్వు ఏ రీతిగా బాధపరచబడుతున్నా, ఆ పరిస్థితిలో నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ దేవుడు నీ ప్రార్థనను వినే దేవుడు. ఆయన నీకు సహాయం చేసే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన మరవద్దు. నీకు ఏ కష్టం ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా దేవునికి ప్రార్థించే గొప్ప అనుభవం నువ్వు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక బాధలు ప్రజలకు ఎదురైనప్పుడు, మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఎదురైనప్పుడు వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర విన్నాడు. దావీదు యొక్క జీవితంలో కూడా మరి శ్రమలు, బాధలు ఎదురైనప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క మొర్ర దేవుడు విన్నాడు. అవునండి, మరి ఈరోజు నీ మొర్ర కూడా ఆయన వింటాడు. అందుకే ఏ బాధలో ఉన్నావు నాన్న, ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, నీ మొర్ర నేను వింటాను అని అంటున్నాడు. బాధపరచబడే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి మొర్రను ఆయన ఆలకిస్తానని మాట ఇస్తున్నాడు. కృంగిపోవద్దు,
ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. మరి ఎంతమంది ఈ వాగ్దానం మరి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడినగాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడ దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు వాగ్దానం ఎంతమంది విని వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి నాయన, అవునయ్యా, బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడివి అయ్యా. ప్రార్థన ఆలకించే దేవుడుగా మాకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఏ బాధల్లో, ఏ సమస్యలు, ఏ కష్టాల్లో, రోగాలతో ఉన్నారు, ఏ యొక్క మనుషుల చేత, రోగాల చేత, అయ్యా అప్పుల చేత బాధించబడుతున్నారో అయ్యా బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికున్న ప్రతి సమస్యను పరిష్కరించమని ప్రార్థిస్తున్నా. వారు చేస్తున్న మొర్ర మీరు ఆలకించి వారి సమస్యలన్నీ క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాను. అప్పుల్లో ఉన్న వారికి విడుదల, రోగాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. కోర్టు కేసులు న్యాయం దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా, భూ సంబంధమైన అయ్యా సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కరించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి. అలాగే ఆత్మీకంగా కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభా, బలపరచండి అయ్యా నాయన. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు మంచి తెలివి, జ్ఞానము అయ్యా బిడ్డలకి దయచేయండి. జ్ఞానానికి ఆధారమగు ఆత్మ కలిగిన వాడు నీ జ్ఞానం బిడ్డలకి దయచేసి అయ్యా మంచి మెరిట్ మార్క్స్ అందరూ కూడా పాస్ అవ్వడం కృప చూపండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.